మనం సినిమాల్లోనూ, కథల్లోనూ, సీరియల్‌లోనూ లేదా ఏమన్నా టీవీ మాధ్యమాల్లోనూ ఎక్కువగా కొన్ని కొన్ని పేర్లు వింటుంటాం. ఒరేయ్! ఆడు నరరూప రాక్షసుడురా! అమ్మ! వాడు చాలా దుర్మార్గుడురా! వాడు చాలా దుష్టుడురా అని. ఇప్పుడు అదే బిరుదు ఈ బాబుకిచ్చారు. నరరూపము రాక్షసుడు అసీం మునీర్. మునీర్ ఎంత దారుణానికి పాల్పడుతున్నాడంటే, పోయే కాలం వచ్చిన వాళ్ళందరూ ఈ రకంగానే పాల్పడతారు అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. పాక్ ఆర్మీ షాడో గేమ్ బండారం బట్టబయలు. పాకిస్తాన్ ఆర్మీకి టెర్రర్ కనెక్షన్లు. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ ఆర్మీ ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది. ఇక అంతర్జాతీయంగా ముఖ్యంగా ముస్లిం దేశాలకు ఏం చెప్పాలో పాలుపోని దుస్థితి వచ్చింది అని. ఇతను చేసేవన్నీ కూడా ఈ రకమైన పనులే. పెహల్గాము దాడులకు ముందు నుంచి కూడా అసీం మున్నీర్ అధ్యక్ష పదవులు చేపట్టాలి, పాకిస్తాన్ని ఆయన హస్తగతం చేసుకోవాలి, ఆయన కనుసన్నల్లోనే మొత్తం జరగాలి, ఇండియాని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. మొదటి నుంచి కూడా ఇదే ఆలోచన. నరనరాల్లోని కూడా అతను పెంచుకున్న ఈ ఈ కోపాలు, లేకపోతే ఈ దుర్మార్గపు ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటే ఒకటి బయటకు వస్తుంది. దీని మీద ఏంటి ముస్లిం దేశాలు వణుకుతున్నాయి. ఏంటి ఇలాంటి దుర్మార్గుడు ఇక్కడ ఉన్నాడు, నరరూప రాక్షసుల్లా తయారయ్యాడు, వీడు చేసే పనులకు అదంతా మనకి ఎఫెక్ట్ ఫ్యూచర్లో పడే అవకాశం ఉంటుంది, భారత్తో పెట్టుకుంటే బద్దలైపోతాము, వాళ్ళకి అర్థం కావటం లేదు, మేకపోతు గాంభీర్యంతో ఏదో చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా వస్తుంటాయి, వాళ్ళు వణుకుతున్నారు. ఇక ఇతర దేశాల మీద ఆధిపత్యం కోసం ఉగ్రమూకలను ఉపయోగించుంటున్న పాక్ ఆర్మీ, బ్లాస్ట్ల వెనుక ఆర్మీ. ఇదే ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ పాలిటిక్స్ ఆఫ్ టెర్రర్. ఇక బ్లాస్ట్కు బ్లూ ప్రింట్, మాస్టర్ మైండ్ అసీం మున్నీర్ అని క్లారిటీ. ఇది ఎలా ఉన్నదంటే, ఒక్క పాకిస్తాన్ అన్నది భారత్ మీదే కాదండి, ఇతర దేశాల మీద కూడా వీళ్ళు విషం చిమ్ముతున్నారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వాటిని ముందులా ఆక్రమించుకుంటా ఆధిపత్యం కోసం వేస్తున్న ట్రిక్లు ఇవి. ఆధిపత్యం కోసం తెగిస్తున్న అసీం మున్నీర్. అది ఎక్కడ సాధ్యం అవుతుంది? తాలిబన్లే తరిమి కొట్టేస్తున్నారు. ఇక భారత వరకు వస్తే ఊరుకునే పరిస్థితి ఉంటుందా? తెలుసు, వాళ్ళకి వాస్తవాలు తెలుసు. అయినా అదంతే, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళు పెరిగిన వాతావరణం, ఇవన్నీ ఏంటంటే రక్తదాహం. అదే నరరూప రాక్షసులు ఏం చేస్తారండి, మనుషులు పీక్కు తింటారు. రక్తం ఉంటేనే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు, ఆ రకంగా ఉంటుంది. అలాంటి నరరూప రాక్షసుడు ముసుగులో మనిషి ఉన్నాడు అని. ఇక ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఏదైతే మాస్టర్ మైండ్ అసీం మున్నీర్ అని క్లారిటీ వచ్చేసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా మునీర్పై మండిపడుతున్నాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్ రెండు రాజధానుల్లోనూ బాంబ్ బ్లాస్ట్లు. సమయం తేడా కానీ పద్ధతి మాత్రం ఒకటే. ఒక్కసారిగా ప్రశ్నలు వెల్లువలా, ఇది యాదృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్లా? ఇదంతా పాక్ ఆర్మీ డిజైన్ అంటూ పాక్ జర్నలిస్ట్ తాహా సిద్దికి సంచలన ఆరోపణ అండి. ఇది ఎవరు చెప్పారు? బయట వాళ్ళు ఎవరో చెప్పలేదే, భారత్ వాళ్ళ మీద ఏమీ మాట్లాడలేదే. అక్కడ జర్నలిస్ట్ చెప్తున్నాడు, ఇది ఎలా చేశారు, ఏం చేశారు, ఇది మొత్తం పేలడానికి డిజైన్ చేసింది పాక్ ఆర్మీ అని. ఎంత దారుణమైన అంశం అండి. పాక్ ఆర్మీ ఇంతకు తెగిస్తున్నదా? మరి వాళ్ళని క్షమించే పరిస్థితి ఉంటుందా? ఇంత దుర్మార్గం ఆర్మీ డిజైన్ చేస్తున్నదా భారత్లో పేలుళ్ళ కోసం? అక్కడ జర్నలిస్ట్ చెప్తున్నాడు, పాక్ ముస్లిం చెప్తున్న మాటలు ఇవి, బయట వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. मेरा नाम आमिर खान है और मेरे अब्बू का नाम अब्दुल रबी है और मेरे दाइश में जो मुस्तआर नाम था वो सैफुल्ला है और मैं पाकिस्तान कराची से ताल्लुक़ रखता हूँ। पाकिस्तान में वो जो मेरा साथी था उसने मुझे दाइश की तरफ दावत दी, उसने मुझे वीडियोस दिखाई दाइश की, इराक़ और शाम की जो वीडियोस थी, तो उसकी वजह से जो है ना मैंने उसकी दावत को कबूल करके मैं यहाँ अफ़गानिस्तान में आया। वहाँ पाकिस्तान में दावत आज़ाद थी। जब मैं अफ़गानिस्तान आया तो मैंने अक्सरियत निगरहार में जो है ना यानी पाकिस्तानियों को पाया और यानी दाइश की एक बुनियाद शुरू में जो है ना पाकिस्तानियों ने रखी है। यानी उधर दाइश के जो अक्सरियत लोग थे वो जो है ना यानी इफराती लोग थे और मिसाल लोगों पर जो है ना बहुत जल्दी फतवा लगा देते एक छोटे से अमल की वजह से, यानी उनको काफिर और मुर्तद बहुत जल्दी कहते थे। पाकिस्तान के नौजवानों को मेरा यही पैगाम है कि वो जो उधर उनको वीडियोस दिखाई जाती है दाइश के मुतालिक कि ये जिहाद है, और तो उनके ऊपर चाहिए कि वो जो है ना यानी बावर ना करें, यकीन ना करें, ये सारी झूठी बातें। मैंने दाइश में 2 साल गुजारे
लेकिन मैंने उनमें कोई खूबी नहीं पाई। ये पाकिस्तान में जो दावतें होती है उन दावतों में अक्सर जो है ना यानी इस्तिखबाराती एजेंसियों का हाथ है, तो इसलिए यानी नौजवानों को चाहिए कि इनके यानी जाल में ना फंसे। ఇదంతా పాక్ డిజైన్ అంటూ పాక్ జర్నలిస్ట్ తాహా సిద్దికి సంచలన ఆరోపణ. టెర్రర్ అనేది పాకిస్తాన్ ఆర్మీకి ఆయుధం. డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇంకెవరికి కావాలి? ఇంకా టెర్రరిస్ట్ గ్రూపులను కవర్లో నడిపేది, దాచేది, దాడి చేయించేది కూడా ఆర్మీ అని స్పష్టమైన ఆరోపణ. అతను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఏం చేసినా అది పాక్ ఆర్మీయే. ఇప్పుడైతే, గతంలో వేరే వాళ్ళు, ఇప్పుడైతే అసీం మున్నీర్ కనుసన్నలను నడుస్తున్నది. ఏ దాడులు చేసినా, ఏం చేసినా అన్నీ కూడా, ఏ అండర్ కవర్ ఆపరేషన్ జరిగినా ఇదే చేస్తున్నారు వీళ్ళే. ఏ బ్లాస్ట్లకు వెళ్ళినా సరే వీళ్ళే దాన్ని స్కెచ్ చేస్తున్నారట. ఇక దక్షిణాసియాలో భయాన్ని సృష్టించడం పాక్ ఆర్మీ వ్యూహం. దీనికి ఒక వ్యూహం ఉంది. ఆ భయం ద్వారా ప్రజలపై నియంత్రణ, పొరుగు దేశాలపై ఒత్తిడి. ఇదండి దక్షిణాసియాలో భయాన్ని కలిగించాలని చెప్పి కొత్త ఆలోచన. అసీం మున్నీర్కి పోయే కాలం వచ్చింది. రోజులు దగ్గర పడుతుంటే ఇలాంటి అంశాలే వస్తుంటాయి. ఈ రకంగానే ఉంటుంటుంది. అది ఆసన్నమైందని చెప్పి అక్కడ జర్నలిస్టే చెప్తున్నాడు. ఇక టెర్రర్ను యుద్ధ రంగంలో కాదు, రాజకీయ రంగంలో వాడుతున్నారు అంటాడు ఆయన సిద్దికి. తాహా సిద్దికి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచమంతా అటువైపు చూస్తుంది. ఇంత దుర్మార్గులని తెలుసు, ఇంతకు బరి తెగిస్తారా అని. ఇక ఆ వీడియోలో మాట్లాడింది ఒక ఆల్ ఖైదా ఉగ్రవాది. మాటల్లో స్పష్టంగా వినిపించింది, మాకు మద్దతు ఇచ్చింది పాక్ ఆర్మీ అని. ఒక ఉగ్రవాది చెప్తున్న మాటలు, బయట వాళ్ళు ఎవరూ చెప్పింది కాదు. ఒక జర్నలిస్టు దాంట్లో ఆ ఆడియో ఏం చెప్తున్నదండి, ఒక ఉగ్రవాది, కరడుగట్టిన ఉగ్రవాది చెప్తున్నది, మాకంతా ఆర్మీ చెప్తుంది, ఆర్మీ చెప్తేనే మేము పనిచేస్తున్నామని. ఇక ఈ వీడియో ఒక్కటే చాలు సత్యం బయటపడడానికి. తాహా రాసిన లైన్తో పాక్లో ప్రకంపనలు. ఇంత దుర్మార్గానికి ఆ దేశ పౌరులే తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మెహల్గామ్లోనే పెద్దగా రివర్స్ అయ్యారు, మామూలుగా రివర్స్ అవ్వలేదు. సరే ఏదో సర్ది చెప్పుకున్నారు, అమెరికా మనకు అండగా ఉంటానన్నారు, దేశాన్ని మేము బాగుపరుస్తామన్నారు, ఇంక మేము వాళ్ళ జోలికి వెళ్ళము అని చెప్పి అప్పటికప్పుడు కొద్దిగా కామప్ చేశారు. కానీ ఎంతకాలం ఉంటుంది? ఉండే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు మళ్ళీ మొదలైంది వాళ్ళకి. ఇక ఆర్మీ టెర్రర్ కూటమి ఇప్పుడు ఓ షాడో నెట్వర్క్గా మారింది. అదే నెట్వర్క్ బ్లాస్ట్లను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తుందట. ఇక రాజకీయ బలాన్ని పెంచుకోవడమే కాదు, అంతర్జాతీయ దృష్టిని మరల్చడం కూడా ఇందులో లక్ష్యం. ఇక పాక్ లోపలే ఇప్పుడు ఆగ్రహం. ఆర్మీపై విమర్శలు చేస్తే ఆ జర్నలిస్టులు మాయమవుతున్నారు. తాహా సిద్దికి కూడా అదే భయంతో దేశం విడిచి పారిపోయాడు. కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం ఇస్లామాబాద్ కోట గోడల్ని షేక్ చేస్తున్నాయి. ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆయన ఎప్పుడైతే ఇదంతా లీక్ చేశాడో ఒక్కసారిగా ఇస్లామాబాద్ గోడలు బద్దలవుతున్నాయట. ప్రపంచం అంతా చూస్తుంది, అమ్మో ఇంత దారుణంగా ఉన్నది, ఇంత దుర్మార్గంగా ఉంది. కానీ ఎవరైతే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారో, వాస్తవాలు ఎవరైతే జర్నలిజం గలం విప్పుతుందో వాటిని అన్యాయంగా చంపేస్తారు. వాళ్ళకి తనాపరా భేదం ఉండదు కదా. అందుకని తను ఏం చేశాడు, అక్కడి నుంచి సేఫ్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇక ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఆపే శక్తి పాకిస్తాన్ ఆర్మీకే ఉంది, కానీ అదే దాన్ని కొనసాగిస్తుంది. ఈ మాటలు ఇప్పుడు దక్షిణాసియాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీశాయి. ఇక బ్లాస్ట్లు ఆగిపోవడానికి బటన్ ఎవరి చేతుల్లో ఉందో ఇప్పుడు స్పష్టమవుతుంది. బ్లాస్ట్లు పేల్చాలన్నా ఆపాలన్నా ఆ నరరూప రాక్షసుడి దగ్గరే ఆ బటన్లు ఉన్నాయని. ఇప్పుడు బటన్ నొక్కాలి, ఇక్కడ బటన్ నొక్కాలి, బ్రహ్మోస్ లాంటి బటన్లు నొక్కాలి, వెళ్ళి బద్దలు చేయాలి. ఇది కోరుకుంటున్నారు భారత్. ఇంకా అడ్డగ్గా దొరికిపోయిన పాక్ ఆర్మీ ఇప్పటికైనా లెంపలేసుకుంటుందా? ఆ దిశలో ముస్లిం దేశాలు ఒత్తిడి తెస్తాయి. ఇప్పుడు అందరూ కూడా ఇంట్లోనే గొడవ మొదలైంది. ఇప్పుడు దాకా వీధిలో వాళ్ళందరూ కూడా ఇది తప్పు, ఇది చెయ్యి అనేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. పాకిస్తాన్లోనే ముస్లిం దేశాలే మునీరుని కట్టడి చేయాలంటున్నారు. నరరూప రాక్షసుని అంతమొందించాలి, లేకపోతే అతన్ని సైలెంట్ చేయాలి. లేకపోతే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మన మీద పడతాయి, మన ఉనికికే ప్రమాదం ఉండే పరిస్థితి తీసుకొచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. పాకిస్తాన్లో కూడా విమర్శలు వెల్లువెక్కుతున్నాయి. ఒక జర్నలిస్ట్ చేసిన పని, అసలు నరరూప రాక్షసుడు అసలు ప్లాన్ ఏంటి, అసలు స్కెచ్ ఏంటి అన్నది మొత్తం బట్టబయలు చేశారు. ఇప్పుడు ఆడియో రికార్డ్స్తో సహా. మరి మునీర్ పని అయిపోయినట్లేనా? మరి మునీర్ ఎక్కడ ఉంటాడు?
మున్నీరు ఎక్కడున్నా ఏ కలుగులో ఉన్నా ఇంక క్షమించేది లేదు. ఇంత కుట్ర చేసి దక్షిణాసియా మీదే నువ్వు ఫోకస్ పెట్టావు అంటే నీకు పాపం పండినట్లే, ఎవ్వరూ నిన్ను కాపాడలేరు మునీర్ అని హెచ్చరిస్తున్నాడు అజిత్ దోవల్ లాంటి వాళ్ళు.